శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. బుధ దశలో శని భుక్తి 2 సంవత్సరాల 8 నెలల పాటు జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల 8 నెలల పాటు మానవుడికి జరుగుతున్నటువంటి అశుభ ఫలితాలు ఏంటి అంటే, ఈ సమయంలో మనశ్శాంతి కరువైపోతుంది. మనశ్శాంతి అసలు ఏమాత్రం ఉండదు. అలా గడిచిపోతుంది. మనశ్శాంతి లేక జీవితం గడిచిపోతుంది కాదు. అలాగే అనవసరమైనటువంటి శ్రమ చేయడం, ఏ లాభం లేకుండా ఏదో కష్టపడడం, దానివల్ల ఏమీ లాభాలు ఏమి ఉండవు. అలాగే బంధువుల చేత అవమానాలకి గురవ్వడం, బంధువులు మనను అవమానించడం, ఏదో ఒక సమస్యను ఉత్పన్నం చేసి మీరు ఇలా చేశారని చెప్పేసి మనను అగౌరవపరచడం, సమాజంలో ఇలాంటి జరిగేటటువంటి అవకాశం ఉంది. అపనిందలు రావడం, ఏ తప్పు చేయకుండా మన మీద అపనిందలు రావడం, అలాగే ఎడమకాలకు సంబంధించినటువంటి బాధ కలగడం, ఏదో ఒక నొప్పి కానీ, ఒక బాధ, ఒక అనారోగ్యం ఎడమకాలకు సంబంధించినటువంటి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే విపరీతమైనటువంటి అప్పులు చేసే సమయం అని కూడా చెప్పొచ్చు. ఈ సమయంలో విపరీతమైనటువంటి అప్పులు తీసుకురండి, ఇచ్చేయండి, అప్పులు ఇచ్చేయండి అని అంటాం. అప్పులు తీర్చలేక మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, మనం సురిటి కింద చెక్కులో లేకపోతే ప్రామిసరీ నోటో అదో ఇది ఇస్తుంటాం. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కోర్టులో అప్పీల్ చేసేసి దాన్ని మళ్ళీ వాళ్ళు జైలు పాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఈ సమయంలో చెప్పొచ్చు. అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ కనెక్ట్ ఉంటుంది. ఈ సమయం ఏంటంటే అప్పులు చేయాలని ఒక ఆవేదన గురవుతాము. అధికంగా అప్పులు చేసి అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తామంటే, అప్పులు తీసుకునేటప్పుడు ఏదైతే సూరి చేస్తున్నామో ఆ సూరిని ఆధారం చేసుకునే వాళ్ళు లీగల్గా వెళ్ళిపోయినప్పుడు మనని కోర్టుకి, పోలీస్ స్టేషన్లకి లాగి మనను అపనిందల పాలు చేసే అవకాశం ఉంది. అలాగే జైలు పాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉందని మనం తెలియజేయవచ్చు జ్యోతిష ప్రకారంగా. కాబట్టి ఇది జరగొద్దు అని అనుకున్నప్పుడు, అసలు అప్పులు చేయాలనేటువంటి ఆలోచనే మనకు రావద్దు అని అనుకున్నప్పుడు, మనకు ఆలోచన మళ్ళీ అప్పులు చేయాలనేటువంటి ఎవరిస్తారని మళ్ళీ అడుగుతున్నప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది కదా. ఆలోచన వస్తున్నప్పుడే మీరు ఈ యొక్క చక్కటి పరిహారం చేసుకోవాలి. శనికి సంబంధించినటువంటి జాతి నీలాన్ని మీరు ధరించినట్లయితే ఇలాంటి ఆలోచన రావు, మనం జైలు పాలు కావడానికి అవకాశం కూడా ఉండదు. కాబట్టి అప్పులు చేయొద్దు, జైలు పాలు కావద్దు అనుకున్నప్పుడు మీరు ఈ యొక్క చక్కటి పరిహారాన్ని, నీలాన్ని, మ్యాచింగ్ స్టోన్ ధరించండి. ఇలాంటి ఆలోచనలు రావు, బంధువుల నుంచి అవమానాలు రావు, ఇలాంటి సమస్యలు ఏవి కూడా రావని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు ఇలాంటి బాధలు, ఇలాంటి సమస్యలు మీకు స్టార్ట్ అవుతున్నాయి అనుకునే వాళ్ళు మరి శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు కాల్ చేసి సంప్రదించవచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని. శుభం భూయాత్.